26 సబ్జెక్ట్ 54 మంది అదనపు వర్గాలను 22/7/2024 నుండి 21/10/2000 రాకపోవడం మా దురదృష్టము. అది మన రామసాద్ రెడ్డి రూపంలో రాయచోటికి తీరడం మా అదృష్టంగా భావిస్తూ మున్సిపాలిటీ స్వాగతం తెలుపుతూ అలాగే అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన మున్సిపల్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి నాలుగో సబ్జెక్ట్ 7వ వార్డు నందలి విద్యాభారతి నందు వాటర్ సప్లై 3వ వార్డు నందలి టర్నింగ్స్ వద్ద సీసీ రోడ్డు వేయడం 5 లక్షల ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ మన రాయచూరుని అభివృద్ధి పరుస్తారని ఆశిస్తూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు మన మున్సిపాలిటీకి అభివృద్ధికి సీసీ రోడ్ ప్యాకేజ్ ప్యాట్రోల్స్ అండ్ డ్యామేజ్ కన్వర్ట్స్ కోట్ల 10 లక్షల రూపాయలు 15వ సబ్జెక్ట్ 8, 11, 12, 13 కాలువలు పొడిగి చేయడం 10 లక్షలు 11వ సబ్జెక్ట్ వార్డు సచివాలయం 19, 15 వరకు వార్డు సచివాలయం వరకు బీపీఎస్ గ్రాంట్. అలాగే నేను ఒకటే అడుగుతున్నా, ఎవరు పని చేసినా పైన స్కీములు ఇచ్చినా కూడా ఇక్కడ చిత్తశుద్ధితో ప్రవేశపెడితేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఉదాహరణ చెప్పంటే నేను 100 చెప్తాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాయచోట ఇల్లు ఇచ్చినారు, పెన్షన్లు ఇచ్చినారు, కాదనడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి పేపర్లోనే ఉంటాయి. ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు అట్లే ఉన్నారు. ఎమ్మెల్యేలు మారిండొచ్చు, లేకపోతే మా పదవులు మారిండొచ్చు, కానీ నీతి నిజాయితీగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమాలు ఆ రోజు చేపట్టారో అవి నిజాయితీగా ప్రజలకు అందాయా లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక పౌరునిగా ఈ రాయచోటి బిడ్డగా నేను అడుగుతున్నా, గత ఎన్నికల్లో ఏ వార్డులోకి వెళ్ళినా కూడా పెన్షన్ ఎంత ఇస్తానంటే ఎవరు చెప్పడం లే. పెన్షన్ రాని వాళ్ళైతే వందలుగా వేలాది మందిగా వచ్చి మాకు పెన్షన్ రాలేదంటున్నారు. మళ్ళా పేపర్లో చూసినా ఇంకో దాంట్లో చూసినా ఈ రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఆ పెన్షన్లు ఎక్కడికి పోయాయి? అలాగే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే అందరూ ఏం చెప్తున్నారు, 4 పక్కల రోడ్లు అయితే ఉన్నాయో అక్కడ 6,000, 7,000 ఇల్లు కట్టడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, నారాయణ రెడ్డి గారి పల్లి టౌన్షిప్ అనేది ఎక్కడ కార్పొరేషన్లో కూడా అంత పెద్ద టౌన్షిప్ లేదు. అది నేను కూడా ఒప్పుకుంటా. కడపలో కానీ కర్నూలు దగ్గర 6,000 ఇల్లు కట్టి టౌన్షిప్ కట్టలేదు. నేను ఒకటే దాంట్లో క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే నిజంగా దాంట్లో ఏ విధమైన తప్పులు జరగకుండా ఉంటే ఈ రోజు 6,000 ఇల్లు ఇచ్చిన దగ్గర ఎందుకు సంసారాలు ఉంటారు, ఏ విధమైన మనోజ్ఞ వసతులు ఆ ప్రభుత్వం కల్పించింది అని అడుగుతున్నాను. ఈ రోజుకి కూడా కలెక్టర్ గారు అయితేనే హౌసింగ్ పీడీ గారి దగ్గర మీరు రిపోర్ట్ తీసుకొని వస్తే 1,400 ఇల్లు ఫౌండేషన్ జరగలేదు. మిగతా ఏవైతే 4,000 ఇల్లు ఏదో ఫౌండేషన్లు పెట్టి మొదలు పెట్టారో నిజమైన లబ్ధిదారులు లేరు. దాంట్లో మిగతా వాళ్ళు అమ్ముకున్నారు. మిగతా దాని పేరు చెప్పుకొని చుట్టుపక్కల ఎకరాలు విలేకరులు అయితేనే పోలీసులు అయితేనే ఎవరైతే రాజకీయంగా 5 సంవత్సరాలు పదవులు అనిపించినారో బెదిరించుకున్నారో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఆ స్థలాలు కొనుక్కోవడం జరిగింది. ఒక్కరు ఎవరైనా డెలివరీ ఆడాలని తీసుకొని ఆ రోడ్లలో కారణం అవ్వకపోతే డెలివరీ అయిపోతుంది. అంత దౌర్భాగ్యంగా గుంతలమయమైంది అంత కాలం. నేను అడుగుతాను ఏదంటే, ఎంతసేపు మన ముఖ్యమంత్రుల గురించో పైనుంచి వచ్చే నిధుల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నిధులు నిజంగా మన నియోజకవర్గంలో మన మున్సిపాలిటీ పరిధిలో ఖర్చు పెట్టింటే ఇవన్నీ ఎందుకు అభివృద్ధి చెందలేదని నాకు
నేను ఒక సూటి క్వశ్చన్ అడుగుతున్నాను. అలాగే గత ప్రభుత్వంలో రాయచోటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినామని చెప్పుకుంటున్నారు. ఎవరైతే కృషి ఇన్ఫ్రాటెక్ కంపెనీ ద్వారా రాయచోట్లో యూజీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీటి కల్పన కల్పిస్తామని చెప్పినారు, ఆ పనులు ఎందుకు జరగలేదు నాణ్యంగా అని అడుగుతున్నాను. ఎందుకు జరగలేదు? ఆ రోజు ఎక్కడ పట్టణాల్లో ఎక్కడైతే ఎవరికైతే నీళ్ళ సౌకర్యం కావాలో డ్రైనేజ్ సౌకర్యం కావాలో అక్కడ పనులే జరగలేదు. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట ఊళ్ళో బయట వేసుకుంటే అక్కడ పోయి కాలువలు ఎందుకు వేయడం, అక్కడ కాలువలు వేస్తా వచ్చారు. ఎందుకు వేశారు? ఆ కాంట్రాక్టర్కి ఏం కావాలా? ఒక నెల రోజుల్లో ఇన్ని కిలోమీటర్లు లైన్ వేస్తే వాళ్ళు బిల్లు చేసుకోవచ్చు. ఆ బిల్లు చేసుకుంటే మనకు పర్సెంటేజ్లు వస్తాయి కాబట్టి బిల్లులు చేస్తూ వచ్చినారు. నిజంగా అన్ని వందల కోట్ల రూపాయలు రాయచూటి తెచ్చారంటే నాకు కూడా సంతోషంగా శాసనసభ్యుడు ఎవరైతే ఆ రోజు ఉన్నాడో మీ కౌన్సిలర్లకు కూడా మేము దండం పెట్టాం. అయినా కూడా వచ్చిన నిధులు ఎందుకు వాడుకోలేదు? నిజంగా లబ్ధిదారులు రాయచోట్లో గుడ్డి వాళ్ళు మీరే చెప్తారు కొత్తపల్లి అని చెప్పి ప్రేమ చూపిస్తారు. మేము తిరిగినాం, మీరు తిరిగినారు. కొత్తపల్లి లేకపోతే నిజంగా ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు వస్తాయా? కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, పెరాలసిస్తో ఉన్న వాళ్ళు, బీద వాళ్ళకు ఎందుకు పెన్షన్ లేదు? పేరుకు మాత్రం రాయచోటి నియోజకవర్గానికి ఇన్ని పెన్షన్లు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయని చెప్పుకుంటాము. అలాగే ఇవన్నీ పక్కన పెడితే రెవెన్యూ విషయానికి వస్తాం. నిజంగా రాయచోటి చుట్టుపక్కల ఉన్న హౌసింగ్ ఇళ్ళ స్కీములలో పట్టాలు ఎవరెవరికి ఇచ్చారో అవి నీతి నిజాయితీగా గత ప్రభుత్వంలో ఇచ్చారా లేదని అడుగుతున్నాను. నిజంగా పట్టాలు కరెక్ట్గా 2 సెంట్లు 3 సెంట్లు పేదవానికి ఇచ్చింటే వాడు ఈ రోజు ఇల్లు కట్టుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్క రోజు పోలీస్ సిబ్బంది అయితేనే రెవెన్యూ వాళ్ళు పోయి జేసీబీలు తీసుకొని పోయి ఎందుకు తీసేస్తాడు చెప్పండి. మాకు కూడా సిగ్గుచేటుగానే ఉంది. ఎమ్మెల్యే ఉండి మంత్రిగా ఉన్నందుకు ఒక్కో దాని మీద 4 డిఫారాలు వస్తాను, 5 డిఫారాలు వస్తాను. ఎవరు చేయించాను ఇవన్నీ? అట్లా ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళమే, మరి చెడ్డోడు మమ్మల్ని ఎవరున్నారో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి నేను క్లాస్ పీకడంగా మొట్టమొదటి సమావేశంలో ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే రాయచోటి అభివృద్ధికి ఏ విధమైన ఎక్కడ ఆలోచించే పరిస్థితి ఉండదు. నీతి నిజాయితీగా రాయచోటి అభివృద్ధి జరగాల, నా యొక్క పాత్ర కూడా దాంట్లో ఉంటుందని తెలియజేసుకుంటూ